సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. పార్లమెంట్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్లు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ, కూన సంతోష్లు మాట్లాడుతూ రాజ్యాంగకర్త బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రాజ్యసభలో అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే పదవిలో నుండి తొలగించాలని అన్నారు. ఆయన వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నాగరాజు, ఆమీర్ బేగ్, ప్రదీప్ మరియు నాయకులు రవినాథ్, నవాజ్, కిరణ్ గౌడ్, యాదగిరి, కసినిరాజు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను, బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను, రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో భారతరత్న అంబేద్కర్ను అవమానించిన దుస్థితి ఈరోజు బీజేపీ నాయకత్వం తీసుకున్నది. అంబేద్కర్ను అవమానిస్తే భరత మాతను అవమానించినట్టేగా భావిస్తూ ఈరోజు రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ను అమిత్ షా గారు పార్లమెంటు సభలో, అంత పెద్ద పార్లమెంటు సమావేశాలలో 100 సార్లు అంబేద్కర్ను మీరు పలుకుతున్నారు, ఒక్కసారి దేవుణ్ణి భగవంతుని చేసి అయిపోతుంది, అంబేద్కర్ని ఎందుకు అన్నిసార్లు మీరు ఉచ్చరిస్తున్నారు అన్నాడు. ఎంత అవమానం అని అంటే ఈరోజు అంబేద్కర్ గారు ఒక ఎస్సీ వర్గానికే కాదు, ఒక ఎస్టీ వర్గానికే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత, అన్ని కులాల సమానపరుస్తూ ఈరోజు భారతదేశం నడుస్తుందంటే ఈరోజు అంబేద్కర్ పుణ్యమే నడుస్తుందని చెప్పి భావిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు, నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మరి ఈ కార్యక్రమం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో, సంగారెడ్డి పట్టణంలో మా కౌన్సిలర్ల మధ్యలో, ప్రజాప్రతినిధుల మధ్యలో ఈరోజు కార్యక్రమం చేయబడ్డది. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఎక్కడైనా సరే అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకునేది లేదు. అలాగే క్షమాపణ చెప్పేంత వరకు మా రాహుల్ గాంధీ గారు అట్టనే పోరాడతామని చెప్పి మీ ముఖంగా తెలియపరుస్తున్నాం. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, హేళన చేస్తూ ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూను పాలతో కడిగి అంబేద్కర్ యొక్క గొప్పతనము తెలపాలని అనుకున్నాము. ఈ బీజేపీ నాయకత్వం ఏదైతే అంబేద్కర్ను అవమానించిందో వెంటనే కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆయన పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతుండు, ఈ రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కు, ఆ హక్కులు కల్పించిన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశ ప్రజలను అవమానించినట్టు, ఈ దేశాన్ని అవమానించినట్టు భావిస్తూ మేము ఈ ఆయన యొక్క ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయనను కేంద్ర మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ గారిని ఏమన్నా అంటే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. ప్రజలతో ముట్టడిస్తాము.
అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఇంకా కోట్ల మంది జనాలను మేమందరం సిద్ధంగా ఉన్నాం. వెంటనే అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.